అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలిత స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది పేషెంట్స్ మా దగ్గర పంటి నొప్పితో వస్తుంటారు. సో బాగా ఎగ్జామిన్ చేసి పంటి నొప్పి కారణం ఏంటో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎంత చూసినా, ఎంత జల్లడి పెట్టినా, ఎన్ని ఎక్స్రేస్ ఇచ్చినా కానీ పంటి నొప్పికి కారణం మాత్రం మేము ఐడెంటిఫై చేయలేము అనమాట. సో అలాంటప్పుడు మేము ఒక క్వశ్చన్ అడుగుతుంటాం అనమాట. మీకు ఈ మధ్య ఏమన్నా జలుబు చేసిందా, లేకపోతే ఏమన్నా సైనసైటిస్ లాంటి లక్షణాలు కనిపించినాయి, ముఖ్యమైన బ్లాక్ అయిపోయిందని అడుగుతుంటాం అనమాట. సో చాలామంది ఏమనండి చేసింది, నాకు ఒక 15 రోజుల నుంచి నాకు ముక్కంతా బ్లాక్ అయిపోయిందండి, బాగా జలుబుగా ఉంది, 2 days బ్యాకే తగ్గిందండి. సో బట్ ఈ పంటి నొప్పి మాత్రం అప్పటి నుంచి అలానే వస్తుందండి అని చెప్తుంటారు. సో దీనికి కారణం ఏంటంటే సైనసైటిస్ వల్ల పంటి వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ల చుట్టూతో ఉండే నరాలు ఇరిటేట్ అయ్యి, ఆ నరం ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో అది పంటి నొప్పి రూపంలో తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే పంటి నొప్పికి కారణం పన్ను కాదు, పైన ఉన్న సైనస్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ అవటం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాల్సి వస్తుంది అనమాట. సో చాలాసార్లు మనం డయాగ్నోస్ చేసి ఎక్స్రే తీయడం వల్ల సైనస్లో పాలిప్స్ ఉంటాం, సైనస్ స్టఫీనెస్ ఉంటాం, అలాంటివి చూస్తుంటాం. సో ఇలాంటివి చూసినప్పుడు మేము వెంటనే ఈఎన్టీ సర్జన్స్ దగ్గర పంపించి ఆ సైనస్ క్లీన్ చేయించుకోవడం, లేకపోతే సైనస్ స్టఫీనెస్ తగ్గడానికి తగిన మందులు వాడమని చెప్పడం జరుగుతుంటుంది అనమాట. సో ఈఎన్టీ సర్జన్స్ ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేసి తగిన మందులు ఇస్తారు. ఆ మందులు వాడటం వల్ల సైనస్ నొప్పి తగ్గిపోతుంది, దాంతోపాటు పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇది ఐడెంటిఫై చేస్తే మాత్రం అన్నెసెసరీ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో ఇది జ్ఞాపకం ఉంచుకొని నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు జలుబు చేసినప్పుడు పంటి నొప్పి వస్తుంది అంటే అది ఆ జలుబు వల్ల వస్తున్న పంటి నొప్పిగా పరిగణించి కొంచెం ఓపిక పెట్టినట్లయితే ఆటోమేటిక్గా జలుబు తగ్గిపోతుంది, పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. సో ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. స్మైల్స్ మ్యాటర్ విత్ లలిత స్మైల్.